హాయ్, హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషిసా బుక్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజే అప్‌లోడ్ చేస్తే హ్యాపీ ఉగాది, నెక్స్ట్ డే అప్‌లోడ్ చేస్తే బిలేటెడ్ హ్యాపీ ఉగాది. ఇంకా నాన్నయితే ఉగాది పచ్చడి చేయాలని చెప్పి మామిడికాయలు, వేప పూత, వేపాకు అన్నీ తీసుకొచ్చారనమాట. అన్నీ మన తోటలో తీసుకొచ్చారు. ఇంకా దేవుడికి మేము నైవేద్యం పెద్దలకి బట్టలు పెడతాం కదా! ఇంకా వాళ్ళకి పల్లాలు వేస్తాము. సో, దానికోసం అరిటాకుల కోసం పెదనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చాననమాట. అన్నీ గూడా విలేజ్‌లో ఉంటే ఏంటంటే, అన్నీ గూడా మన సరౌండింగ్స్‌లోనే దొరికిపోతాయన్నమాట. అలా వెళ్లి కోసుకొచ్చుకోవడం చాలా బాగా అనిపిస్తది. ఇప్పుడు మేము తిరుపతిలో ఉన్నాం గదా! ఏదైనా ఫెస్టివల్ అనుకోండి, బిఫోర్ డే నైట్ లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ వెళ్లి తెచ్చుకోవాలన్నమాట. ఏదైనా ఫెస్టివల్ అంటే ఇంక అన్నీ స్ట్రీట్ షాపింగ్ చేసేయాలి. సో, ఇలా అన్నీ పక్కపక్కనే విలేజెస్‌లో మాత్రమే దొరుకుతాయన్నమాట. అన్నీ మన ఇంట్లోనే పెరట్లోనే దొరికిపోతాయి అన్నీ కూడా. ఇంకా బనానా ప్లాంట్ మా ఇంట్లో అయితే ఉంది గానీ, అవి అంత బాలేదని చెప్పి ఇంకా పెదనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చి తీసుకెళ్తున్నాను. ఇంకా ఉగాది పచ్చడి చేసి కొంచెం డెకర్‌లాగా చేసి పిల్లలకి ఆ ప్లేట్‌నంతా కొంచెం డెకర్ చేసి పిల్లలకి ఫోటోస్ తీద్దామని చెప్పి చూస్తున్నాను. యాక్చువల్లీ ఎప్పుడు పెట్టే ప్లేటే గదా అని చెప్పి కొత్త వెండి ప్లేటు, బౌల్స్ ఉన్నాయి గదా! అవి పెడదామనుకున్నా. బట్ అవి ప్లెయిన్‌గా ఉండడం వల్ల అంతేం అనిపిచ్చట్లేదు. మళ్ళీ పాతవే తీసుకున్నాననమాట. ఇంకా అన్నీ అయితే చేశాం గానీ, పిల్లలొక్కరు గూడా అసలు ఫోటోస్ తీసుకోవడానికి రెడీగా లేరు. అసలు కొత్త బట్టలే వేసుకోనని ఏడుస్తున్నారనమాట. ఇంకా నేను వాళ్ళని వదిలేశాను. మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి అమ్మ ఫస్ట్ పూజ చేసేద్దామని చెప్పారనమాట. ఇంకా అన్నీ చెప్పాను గదా! పెద్దలకి బట్టలు పెడితే పల్లాలు పెడతామని. ఇంక అమ్మ అంతా గూడా వంట రూమ్‌లో కావాల్సినవన్నీ గూడా కుక్ చేస్తుంది. నేను పూజ రూమ్‌లో చూసుకుంటూ ఉన్నాను. మా బ్యాడ్ లక్ ఏంటంటే మార్నింగ్ 6కి కరెంట్ పోయి మార్నింగ్ 6-9:45 వరకు కరెంట్ లేదనమాట. అన్నీ చీకట్లోనే చేసుకోవాలి. అమ్మ పాపం ఎలాగో అలా చేశారనమాట అన్నీ కూడా. ఇంకా దేవుడికి అన్నీ తీసి పక్కన పెట్టేశారు. ఇంక నేను వీడియో కోసం అలా క్యాప్చర్ చేశాను. దేవుడికి ఇంకేవి పోపు పెట్టకూడదు కదా! తిరగబోత పెట్టకుండా అన్నీ తీసేశారనమాట. ఇంక ఇవన్నీ వచ్చిన వాళ్ళకి పెట్టడానికైతే ఉన్నాయి. ఇవి నేను ఊరికే అలా క్యాప్చర్ చేశాననమాట. దేవుడి ముందర పెట్టడానికి అన్ని చిన్న చిన్న బౌల్స్‌లోకి అయితే తీసేశారు. పులిహోర చేశారనమాట. అన్ని వెజిటబుల్స్ వేసి మిక్స్‌డ్ వెజిటబుల్ పులిహోర చాలా బావుంటది. పప్పు, రసం, ఇంకా పాయసం చాలానే చేశారనమాట. ఇంకా నేను పల్లాలు వేసేటప్పుడు చెప్తాను. ఇంకా చెప్పాను గదా! అమ్మ వంట రూమ్‌లో అన్నీ చూసుకుంటే, ఇంకా నేను పూజ రూమ్‌లో అన్నీ సెట్ చేసేస్తున్నాననమాట. పెద్దవాళ్ళకి బట్టలు పెడుతున్నాం. మా నానమ్మకి, మా తాతకి ఇంకా వాళ్ళకన్నీ పెట్టామనమాట. ఒక బ్లాంకెట్, పంచ, షర్ట్, టవల్, శారీ, బ్లౌజ్ అన్నీ పెట్టాము. ఇంకా మా నానమ్మ మంచిగా ముందు వకాకు వేసుకునేవాళ్ళు. ఇంకా ఆకు, వక్క, ఇంకా ముత్తైదుగా చనిపోయినారు కాబట్టి అన్నీ పసుపు, కుంకుమ, పూలు అన్నీ పెట్టామనమాట. పసుపు, దారం అన్నీ. ఇంకా మా తాతకి మొలతాడనమాట. ఇలా అన్నీ పెట్టేసి ఇంకా కలశానికైతే రెడీ చేస్తున్నా. కలశంలో వాటర్ ఫుల్‌గా నింపేసి పసుపు, కుంకుమ, కాయిన్ అయితే వేశారమ్మ. ఇంకా తమలపాకులు, మామిడాకులతో ఇలా ఆకులన్నీ పెట్టేసి కలశానికైతే రెడీ చేసేసాను. ఒకప్పుడు ఇవన్నీ చేయాలంటే పెద్ద ప్రాసెస్. అమ్మని అడుగుతూ, అడుగుతూ చేసేదాన్ని. ఈ మధ్య ఎక్కువ చేసి, చేసి అలవాటయిపోయిందనమాట. ఎక్కువగా అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తాను. ఎప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు, ఇలా ఉగాది రోజు ఎప్పుడు ఇక్కడ చేసి, చేసి అలవాటయిపోయింది. ఇంకా హోమాకైతే ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇవన్నీ చేశాము. అప్పుడు ఇంకా చాలా చేశాము ఓపికగా. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉండే టైంకి ఏమంటే ఇద్దరిని మేనేజ్ చేస్తూ చేయాలంటే చాలా కష్టమైపోయింది నాకు, అమ్మకి, మా నాన్నకి కూడా. ఇంకా చిన్నోడిని నాన్న బయట తిప్పుతూ ఉంటే ఇంక నేను హోమాన్ని ఆడిస్తూ ఇలా పూజ రూమ్‌లో అన్నీ సింపుల్‌గా నాకు తోచినట్టయితే చేసేసాననమాట. మంచిగా పీఠం చేసేసి కలశం పెట్టేసాము. ఇవన్నీ గూడా జగిలంటారు. ఇవి ఉగాది రోజు మాత్రమే క్లీన్ జేసి పెడతారనమాట. బిఫోర్ మ్యారేజ్ నేను గూడా పెట్టేదాన్ని. ఇప్పుడు నేను పెడతానంటే అమ్మ ఒప్పుకోలేదు. ఇంక మ్యారేజ్ అయిపోయింది గదా! ఇంటి వాళ్ళు కాదు పెట్టకూడదు మీరు అని. ఇంక అమ్మ పెట్టడానికి పాపం తనకి వీలుగా లేదు. కానీ నేను బెడతానంటే ఒప్పుకోవట్లేదు. అసలు పెట్టకూడదంట మేమైతే. ఇంక అమ్మే పెట్టేశారు. ఓన్లీ ఉగాది రోజు మాత్రమే అది క్లీన్ జేసి మంచిగా ఎర్రమట్టి రాసి అలా బొట్లు గూడా దేనితో బెడతారంటే, మన వరి ఉంటది గదా! ఇప్పుడు లేతగా వచ్చుంటది వరి. ఆ వరి తెచ్చి మంచిగా దంచి దాంతో బొట్లు పెడతారనమాట. ఇలా వైట్‌గా బొట్టులన్నీ గూడా మామిడాకులు, గాజులు, సేవాకులు ఇవన్నీ గూడా జస్ట్ ఆ ఉగాది రోజు మాత్రమే జేస్తారు. ఇంక ఇయర్ అంతా గూడా దాన్ని టచ్ చేయమనమాట. పల్లాల కోసం సెపరేట్‌గా తీసి పక్కన పెట్టారని చెప్పా గదా! ఇంక అవన్నీ గూడా ఫాస్ట్‌గా చేసేస్తున్నా. మా చిట్టోడైతే ఇది లాగును, అది లాగును అని ఉన్నాడు. ఇంక నాన్న దగ్గర ఉండట్లేదని తీసుకొచ్చేసారనమాట. అన్నీ లాగేయాలని ట్రై చేస్తున్నాడు. ఇంక అమ్మ అయితే ఇవాళ
అతిరాసలైతే బిఫోర్ డేనే చేసేసారు. అప్పటికప్పుడు అంటే కుదరదు అని చెప్పి, ఇంకా బిఫోర్ డేనే చేసి ఒక్క పొద్దుగా ఉండి, కొన్ని తీసి పక్కన పెట్టేశారనమాట బిఫోర్ డే. ఇంకా ఇవాళైతే సేమియా పాయసం, వడలు, పప్పు, రైస్, ఇంకా ప్లెయిన్ పప్పు, ముద్దపప్పు గూడా చేశారనమాట. పులగూర, రసం ఇవన్నీ చేశారు ఇవాళైతే. ఇప్పుడు నా చేతిలో ఉన్న దీపాలేంటంటే, ఇవి ఏదో చెప్పారనమాట. చుట్లు, కుడుములు సంథింగ్ ఏదో ఇవి కంపల్సరీ పెడతారనమాట. అన్నీ గూడా నెయ్యి దీపాలు వేసి, లాస్ట్‌లో అవి గూడా తినేస్తారు. పళ్ళాల్లో పెట్టిన ఏ ఫుడ్ వదలకుండా అన్నీ తినేయాలనమాట. సో, ఫైనల్‌గా ఇలా అయితే అన్నీ రెడీ చేసేసాను. ఇంకా ఫైనల్‌గా ఘీ అయితే వేశాననమాట. చాలా టైమయితే పట్టింది గానీ, మా మమ్మీకి ఇవన్నీ చేయడానికి పవర్ లేకుండా ఇంక 9:45కి పవరొచ్చాకైతే మేమింక పూజ స్టార్ట్ చేశాము. ఇంక ఇలా అన్నీ నేను ప్రిపేర్ చేస్తే ఇక అమ్మ లాస్ట్‌లో మమ్మీ, డ్యాడీ వచ్చి ఇంకా పూజ చేసేసుకుంటారనమాట. ఇలా ఉగాది రోజు ఇలా నామాలైతే పెట్టుకుంటారు. ఇంకా హోమ, చిట్టోడు ఇద్దరు అసలు పెట్టుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ ఉగాది నాకు చాలా బాగా అనిపిచ్చింది. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నా కూడా హోమ చాలా బాగా ఎంజాయ్ చేసి, హ్యాపీగా వాళ్ళ అమ్మమ్మ, తాతతో ఎంత బాగా బొట్లు పెట్టుకొని పూజ చాలా చేసింది. ఈసారి కొంచెం కోల్డ్ ఉందనమాట. సో, అంత హ్యాపీగా తనైతే లేదు. ఎంతసేపు కొంచెం చిరాకుగా ఇలాగే ఉంది. అందుకని ఇంక నేను బాత్ చేసి కొత్త బట్టలు కూడా వేయలేదనమాట. తనకి ఫ్రీగా ఉన్నట్టు టీ షర్ట్ ఇలా వేసేసాను. సో, ఇంక ఇవన్నీ గూడా చేసేసాక ఇంక ఫైనల్‌గా అమ్మ వాళ్ళు పూజ చేసుకొని సాంబ్రాణి పొగైతే పెట్టేశారు. పెద్దలకి బట్టలు పెడతాం గదా! ఇలా సాంబ్రాణి పొగ. సో, మా సైడు ఉగాది అయితే ఇలా జేసుకుంటాము. చాలామంది చెప్పాను గదా! కొంతమంది సంక్రాంతి, శివరాత్రి ఇలా పెట్టుకుంటూ ఉంటారు పెద్దలకి. మేము ఉగాది రోజునైతే పెడతామనమాట. 10:30 అయిపోయింది. మా పూజ అంతా కంప్లీట్ అయ్యే టైంకి. బిఫోర్ డేనే ఎంత ప్రిపేర్డ్‌గున్నా కూడా అన్నీ నైట్ టైమే బిఫోర్ డే నైటే పూలహారాలు, తోరణాలు అన్నీ గూడా చేసేసుకున్నాము. కానీ లేట్ అయిపోయింది. పిల్లలుంటే డెఫినిట్‌గా లేట్ అవుతుందని బిఫోర్ డే కొంచెం ప్రీ ప్లాన్డ్‌గున్నాము. కానీ ఇవాళ కరెంట్ అయితే మేము 5కే లేచాం పాపం అమ్మ అన్నీ చేసుకోవాలని. బాత్ చేసి లోపే పవర్ అయితే పోయిందనమాట. ఇంకొస్తదని వెయిట్ చేసి 9:45 అయిపోయింది. ఇంకా పవరొచ్చాక కొంచెం గారెల కోసం మెయిన్ గారెలు జేయడానికి ఇంకా మిక్సీ కావాలి. సో, అది లేట్ అయిపోయిందనమాట. సో, ఇదండి సింపుల్‌గా మా ఉగాది ఇలా చేసుకున్నాము. ఇంకా పిల్లలకి పూజ అయిపోయాకన్నా ఫోటోస్ తీద్దామని జెప్పి ఇలా చేశాను గానీ, అస్సలు ఒప్పుకోవట్లేదు ఇద్దరు. అసలు ఫోర్స్ చేయడం ఇంకెందుకని నేను కామ్ అయిపోయా. నార్మల్‌గా హోమాని కొత్త డ్రెస్ వేసుకో ఫోటోస్ తీస్తా అంటే, ఓకే అమ్మా అనొచ్చేది. ఇవాళ కొంచెం అనీజీగా ఉందనమాట. అందుకే నేను ఫోర్స్ చేయలేదు. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈస్ పుష్ప భూపాల్.